అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. పవర్ స్టార్ నటించిన వీరమల్లు, ఓజీ ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలో ఓజీకి ఎక్కువ క్రేజ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వీరమల్లు 24న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ రెండు సినిమాల క్రేజ్ గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణకు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారు? ఈ రెండు సినిమాల క్రేజ్ సీక్రెట్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి 2 నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 24న హరిహర వీరమల్లు వస్తుంటే సెప్టెంబర్ 25న ఓజీ సినిమా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ప్రత్యేకమైనవి. వీరమల్లు, ఓజీ ఈ రెండింటిలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉందంటే ఓజీకే అని చెబుతున్నారు సినీ జనాలు. సోషల్ మీడియాలో ఇలాగే ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ వర్గాల్లో ఓజీ సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాని ఎంత ఎక్కువ రేట్ చెప్పినా కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ పై సై అంటున్నారు. ఇప్పుడు క్రేజీ మూవీని సుజిత్ తెరకెక్కిస్తే డివి దానయ్య నిర్మిస్తున్నారు. వీరమల్లు సినిమాకి కూడా మంచి హైప్ ఉండేది, కానీ బాగా లేట్ అవ్వడం, డైరెక్టర్ మారడం వల్ల ఓజీతో పోలిస్తే బజ్ తగ్గిందనే వాస్తవం. ఇదే విషయం గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణను అడిగితే 4-5 సంవత్సరాల క్రితం వీరమల్లు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిలిం కావడంతో ఇది స్టార్ అయినప్పుడు దీని గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల మా సినిమా ఆలస్యమైంది. ఒక దశ దాటాక అప్డేట్లు కూడా రాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి తయారైంది. నాతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. అదే టైంలో ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అవ్వడం, అదొక డిఫరెంట్ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు 2 నెలల వ్యవధిలో ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ రెండు క్రేజీ సినిమాలే. ఈ రెండు సినిమాలు బాగా ఆడతాయి అని జ్యోతి కృష్ణ చెప్పారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగులోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో వీరమల్లు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని జ్యోతి కృష్ణ తెలిపారు. మరి జ్యోతి కృష్ణ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.